విజయనగరం జిల్లా విజయనగరం కలెక్టరేట్ వద్ద ఓ మహిళ పోలీసోడు నన్ను మోసం చేసేటంటూ మిట్ట మధ్యాహ్నం ఈ రోజు ఒక పక్కన కూర్చున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలోనే ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసి ఏం జరిగింది ఏంటి నా బాధ్యతలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చుట్టూ కూడా పోలీసులు ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా కనీసం ఈవెన్ ఎక్కడి నుంచి లేపే ప్రయత్నం కూడా ఎవరు చేయకపోవడంతో మరింత శోచనీయాంశంగానే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అమ్మ చెప్పండి అమ్మ, ఏంటి అసలు మీరు సింగిల్గానే ఉన్నారు, పోలీసుడు మోసం చేసాడంటూ నా న్యాయం జరగాలంటూ ఈరోజు ఒక ఫ్లెక్సీ పెట్టుకుని ఒక ప్లే కార్డ్తో ఇలా దర్శనం ఇస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటమ్మా? సార్ దాన్ని అతను అన్యాయంగా రాయించుకొని ఈ రోజు వరకు నాకు డబ్బులు ఇవ్వకుండా 6 సంవత్సరాలు ఎవరమ్మా ఎవరు పోలీసు? బొండా మురళి ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. కంట్రోల్ రూమ్ లో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఎక్కడమ్మా అది? ఇక్కడ కంట్రోల్ రూమ్ లేండి సార్, ఈ పక్కనే ఉంటది. విజయనగరం కంట్రోల్ రూమ్. విజయనగరం కంట్రోల్ రూమ్ లో వర్క్ చేస్తున్నారు సార్. నేటికి 6 సంవత్సరాలు అయింది. నా భూమి రాయించుకుని నా డబ్బులు ఇవ్వట్లేదు, నా భూమి ఇవ్వట్లేదు. అడుగుతుంటే నేను పోలీసుని నువ్వు నన్ను ఏం చేసుకుంటావు చేసుకో అంటే నేను ఈ స్టేషన్కి ఆ స్టేషన్కి తిరగడం తప్ప నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు సార్. నేటికి 6.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాకు ఆ భూమి ఉంటేనే నేను బతకగలను. నా భూమి మీద నేను ఆధారపడి ఉన్నాను. నా కూతురు జీవితం కూడా ఆ భూమి మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆ భూమి నాకు వస్తేనే నేను నా కూతురికి చదివించుకోగలను, లేకపోతే నేను చచ్చిపోవడం తప్ప ఇంకో ఆస్కారం నాకేమీ లేదు సార్. నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. పలుమార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏం చెప్తున్నారు? అది సివిల్ మ్యాటర్ కింద కన్వర్ట్ చేసి పంపించేస్తున్నారే తప్ప నన్ను ఆయన్ని ఏమి చేయట్లేదు సార్. ఎవరు ఏమనట్లేదు ఆయన్ని. ఏమైనా డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసుకుంటున్నారు, డిపార్ట్మెంట్ అంతే. అంటే మురళి గారు పలుమార్లు అడిగారా? మీరు అడిగితే ఏం చెప్తున్నారు? చాలా సార్లు పిలిచారు, వెళ్తున్నాను సార్. కానీ ఎక్కడ మాకు చివరి వరకు తెస్తున్నారు కానీ అక్కడ ఏం చేయట్లేదు. ఏ భూమికి సంబంధించిన వ్యవహారం ఏం జరిగింది అసలు? మీకు ఆయనకి లావాదేవీలు ఏం జరిగాయి అసలు ఏంటి? అతనికి లావాదేవీ అంటే నాకు వేరే అన్నయ్య ద్వారా ఏఎస్ఐ గారు పరిచయం అయ్యారు సార్, మురళి గారు. అయితే అక్కడ ఏమైందంటే నాకు షాప్ ఉండి సార్, కస్బా స్కూల్స్ అందులో నాకు టైలరింగ్ షాప్ ఉండిద్ది. నేను అక్కడికి వెళ్ళి అక్కడికి అతను వస్తుండేవాడు. పరిచయం అయిన తర్వాత సేమ్ క్యాస్టే మేము, మా క్యాస్ట్ ఆల్ క్యాస్ట్ ఒకటే. మురళి గారిది మాది ఆ సేమ్ క్యాస్ట్ వల్ల నేను కొంచెం నమ్మి అందులో పోలీస్ అనేసరికి నేను ఇంకా నమ్మకంగా బలంగా నేను సరే నాకు ఇలా ప్రాబ్లం ఉంది, నాకు కొంచెం డబ్బులు కావాలంటే నీకు ఏదైనా ల్యాండ్ ఉంది, ఏదైనా ప్రాపర్టీలు ఉన్నాయని అడిగారు. అయితే నాకు ల్యాండ్ ఉంది సార్ అన్నాను. అయితే ఆ ప్రాపర్టీ నా పేరు మీద తనఖా రిజిస్ట్రేషన్ చేయి, నేను డబ్బులు ఇస్తాను అన్నారు సార్. డబ్బులు ఇస్తానని చెప్పారు. చెప్తే నుంచి సరేనని చెప్పేసి నేను నమ్మి అతని పేరు మీద తనఖా రిజిస్ట్రేషన్ చెప్పి వెళ్ళి అక్కడ జీపే కమ్ సేల్ చేయించుకొని నేను సాయంత్రం డబ్బులు తెచ్చిస్తానని చెప్పి తెచ్చివ్వలేదు సార్. 18 రోజులు అలా వెయిట్ చేశాను. ఇదిగోండి అదిగో ఇదిగో అదిగో ఇదిగో అదిగో అని చెప్తున్నారు. వాళ్ళ అత్తగారి పేరు మీద రిజిస్ట్రేషన్ భూమి చేస్తారు సార్. ఆ భూమి అతను వాళ్ళ అత్తగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. నేను గట్టిగా అడిగితే నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పి అతను అదే వాయిస్, నువ్వు నన్ను ఏం చేయలేవు అంతే. 18 రోజులు 18 సుమారు 6 సంవత్సరాలు అయిపోయింది. 6.5 సంవత్సరాలు అయింది సార్ నేటికి. ఇంకా నేను పోరాడుతున్నాను కానీ నాకు ఎక్కడ న్యాయం అయితే జరగట్లేదు. అందుకే ఈ రోజు ఇలా చేయాల్సి వచ్చింది. ఎస్పీ గారు దృష్టికి తీసుకుని వెళ్ళారు, ఆయన చాలా మంచివారు. ఇక్కడ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే మరి అక్కడ ఏమి అవుతుందో తెలియట్లేదు. అతను ఎవరెవరి దగ్గర నుంచి ఫోన్లు చేస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. కేసు కట్టని మాత్రం క్లారిటీ నాకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాను సార్. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు, ఏమన్నారు? ఇక్కడ నేను ఇంకా వెళ్ళలేదు సార్. నాకు డైరెక్ట్ ఇక్కడైతేనే నాకు న్యాయం జరుగుతుంది. మీడియా సోదరుల ముందుకు నేను వచ్చాను. అది సో చూసారా, ఇక్కడ ఓ మహిళ అయితే దేవిని అయితే పూర్తిగా ఓ పోలీసు కానిస్టేబుల్ అయితే నేను మోసం చేసేటట్టు చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరం ప్రెసిడెంట్ ఇక్కడ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్నారు. మురళి అని పేరు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కానీ నాకు ఇంతవరకు కూడా గత 6 సంవత్సరాలుగా ఇంతవరకు న్యాయం జరగలేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాయి కానీ నాకు ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అనే ఒక నెపంతోనే వాళ్ళ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేసుకుంటున్నారు తప్ప కానీ ఒక సామాన్య ఒక మహిళగా నాకు ఎటువంటి హెల్ప్ చేయట్లేదంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటికైనా సరే ఈ మహిళకి ఎవరైనా సరే కనీసం దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా సరే దీనికి ముందుకొచ్చి ఈ యొక్క సమస్యని ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా మరొక వైపు కోరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.